నిరుద్యోగులను మబ్బపెట్టి రేవంత్ రెడ్డి డైరెక్ట్ రాహుల్ గాంధీ తీసుకొచ్చి అశోక్ నగర్ లో పిల్లలతోని మాట్లాడిపించి వాళ్ళకి ప్రామిస్ చేసిండు. తిరుపతి రెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళ అన్ననే ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి దాకా పోలే. ఓయిషి గారు ఉన్నారు, వాళ్ళ ఇంటి దాకా. అంటే పెద్దోళ్ళకి మాత్రమే హైడ్రా మాత్రం పొడిగిస్తారు, పేదవాళ్ళకేనా ఇదంతా? మహాన్ ఛానల్ అయితే మొత్తం దాడికి దిగిన. మొన్న లగచర్ల ఇష్యూ అయినా కానీ, హైడ్రా బాధితులైనా కానీ, ఎక్కడే ఇష్యూ ఉన్నా ముందుండి పూరాడి రామన్ననే కనుక అక్క అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోయిందంటే అసెంబ్లీ గౌరవం లేకుండా తొండల లాగు జోడించడం, ఇలాంటి బూతులు మాట్లాడుకుంటా మొన్నటికి మొన్న బడవా అని. ఇది ఏందక్క? ఏం మెసేజ్ ఇస్తున్నాక రేవంత్ రెడ్డి గారు? అన్నపూర్ణ క్యాంటీన్, దాన్ని ఇంద్రమ్మ క్యాంటీన్ ఎందుకు? ఎవరికి ఏం ఉపయోగం? ఇంద్రమ్మ వల్ల ఏం చేసింది మా తెలంగాణకి? ఆమె ట్రాఫిక్ చెల్లాలంట డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ కట్టుకోవాలంట. ఇప్పుడు మొత్తం యువతగా ముందుకు వస్తారు. యువతకి మీరు ఆదర్శంగా ఉండాలంటే ఏమేమి పనులు చేస్తారు? తెలంగాణ వచ్చింది, దానికి నువ్వు సీఎం అయినావు, నీకు జై తెలంగాణకి నోరు వస్తలేదు. మేము బాజాప్తా తెలంగాణ నుంచి పోరాడినోళ్ళం, తెలంగాణ నుంచి కొట్లాడినోళ్ళం, తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం. మేమంటాం జై తెలంగాణ, జై తెలంగాణ. దేశం కోసం, నా ధర్మం కోసం ఎదురొస్తే ఎవడిదైన ప్రాణం తీస్తాం.